నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంపమల్లెకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో వైఎస్ఆర్ తరపున లోకేశ్వర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నాడనే ఉద్దేశంతో ఎలాగైనా ఆయన్ను తుదముట్టించాలనే పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగా ప్రత్యర్థి నాయకులు ఆయన కుటుంబ సభ్యులపై అటాక్ చేశారు. దీంతో ఆయన తండ్రి, తమ్ముడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తండ్రి వెంకటరామారెడ్డి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కప్పమల్లెకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో వైఎస్ఆర్ తరపున లోకేశ్వర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నాడనే ఉద్దేశంతో ఎలాగైనా ఆయన్ని తుదిముట్టించాలని ఈ ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. రైట్ బసవరాజు, చెప్పండి. యమున, ఏదైతే వైసీపీ నాయకుడిపై దాడి అయితే ఇది రాజకీయ కోణంలో రాజకీయ కక్ష అని మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో అంటే బలమైన వైసీపీ నాయకుడిగా లోకేశ్వర్ రెడ్డి అక్కడ మంచి పేరుంది. సో ఈ క్రమంలో టీడీపీ వాళ్ళు ఏ విధంగా ఆ గ్రామంలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో అంటే నిన్న ఏదైతే ఆయన పొలంలో ఉన్నప్పుడు రాళ్లతో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటుకోపోయిన వాళ్ళ తండ్రి వెంకటరామరెడ్డి, అదేవిధంగా అన్న వెంకటేశ్వర రెడ్డి పైన కూడా దాడులు చేశారు. బట్ ఈ దాడిలో ఏదైతే లోకేశ్వర్ రెడ్డి తీవ్ర గాయాలు పాలయ్యారు. అంటే స్థానికులు అక్కడ వాళ్ళంతా వచ్చి చేరడంతో అంటే వెంటనే ఆయన్ని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బట్ పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్ గా వైసీపీ టీడీపీ ఏదైతే బనగానపల్లి నియోజకవర్గం కేంద్రంగా వైసీపీ టీడీపీ అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి అనుచర వర్గం కావచ్చు, లేదా ఇటు మంత్రి బీచ్ జనార్దన్ రెడ్డి అనుచర వర్గం కావచ్చు, వీళ్ళు రాజకీయంగా ఆధిపత్యం కోసం అయితే ఏదో రకంగా గొడవలో ఘర్షణలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపైన ఒకరు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు అక్రమ కేసులు బనాయిస్తూ అంటే తమ పట్టు సాధించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఈ ఘర్షణ వాతావరణం ఎక్కడి దాకా దారితీస్తుంది అంటే ఇది శాంతి భద్రతలకు కొంచెం విఘాతంగానే చెప్పవచ్చును. మరి ఈ విషయమై నంద్యాల జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారా, లేదా దాడికి ప్రతి దాడి అన్నట్టు ఏదో దాడులు జరుగుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ బసవరాజు.